దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో అవంతి మహర్షి డైలాగ్స్‌ని మిమిక్రీ చేస్తుండగా మహర్షి తనని చూస్తాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మహర్షి ఎపిసోడ్ నంబర్ 4. అవంతి కూడా వెళ్ళబోతూ ముందుకు అడుగులు వేసేసరికి ఎదురుగా చేతులు కట్టుకొని గంభీరంతో సీరియస్‌గా నిలబడ్డ మహర్షిని చూసి షాక్ అవుతుంటుంది. మహర్షి తనని సీరియస్‌గా చూస్తుంటాడు. అవంతి భయపడుతూ, "మీరు ఇక్కడ ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. మీ డైలాగ్స్‌ని మిమిక్రీ చేసి చెప్పడం తప్పులాగా అనిపిస్తే నన్ను క్షమించండి" అంటూ తలదించుకుంటుంది. మహర్షి కొన్ని క్షణాలు అలా చూసి కట్టుకున్న చేతులు విప్పి, "నీ పేరేంటి?" అని అడుగుతాడు. దించిన తల నిదానంగా ఎత్తి, "అవంతిక. కానీ అందరూ నన్ను అవంతి అని పిలుస్తారు" అని చెప్తుంది. ఇద్దరూ మరొకసారి ఒకరికొకరు సూటిగా చూసుకుంటారు. తర్వాత అవంతి అక్కడి నుంచి బెరుకుగా వెళ్ళబోతుంటే, "హలో! ఒక్క నిమిషం" అని పిలుస్తాడు. అవంతి వెనక్కి తిరిగి చూస్తుంది. ఈ పల్లెటూరు చిన్నదైనా సందులు, గొంతులు ఎక్కువగా ఉండేసరికి సర్పంచ్ గారి ఇంటి దారి కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. కొంచెం వారి ఇంటికి వెళ్ళే దారి చూపిస్తారా? అని అడుగుతాడు. అప్పటి వరకు బెరుకుగా ఉన్న అవంతి నవ్వుతూ దగ్గరకొచ్చి, హమ్మయ్య! మీరు నాతో ఇలా మాట్లాడారంటే మీ డైలాగ్స్ మిమిక్రీ చేసినందుకు నా మీద కోపం ఏమీ లేదుగా? అని అడుగుతుంది. అదేమీ లేదు. మీలాగా అందరికీ అలా మిమిక్రీ చేయడం రాదు. మీరలా మాట్లాడుతున్నారంటే అది మీ టాలెంట్. ఆ టాలెంట్‌ని మెచ్చుకోవాలి గానీ కోపం తెచ్చుకోకూడదు అంటాడు. థ్యాంక్ యూ అని నవ్వుతూ అని, ఈ పల్లెటూరు చిన్నదైనా సందులు, గొంతులు ఎక్కువగా ఉండేసరికి సర్పంచ్ గారి ఇంటి దారి కన్‌ఫ్యూజ్ అవుతున్నాను. కొంచెం వారి ఇంటికి వెళ్ళే దారి చూపిస్తారా? అని మళ్ళీ మహర్షి గొంతుతో మిమిక్రీ చేస్తుంది. ఈసారి మాత్రం నిజంగానే మహర్షి కోపంగా చూస్తుంటాడు. ఆ కోపాన్ని చూసి అవంతి తలగొక్కుంటూ వెర్రి నవ్వు నవ్వుతూ, అంటే టాలెంట్‌ని మెచ్చుకోవాలి అన్నారు కదా! అందుకే మళ్ళీ నా టాలెంట్‌ని చూపించాను అంటుంది. కానీ మహర్షిలో ఏ రెస్పాన్స్ లేకుండా అంతే సీరియస్‌గా చూస్తుంటాడు. ఆ సీరియస్‌నెస్‌కి కాస్త భయపడుతూ, "మీరు సర్పంచ్ బాబాయ్ గారి ఇంటికి వెళ్ళడానికి కన్‌ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు కదా! నాకు కూడా సర్పంచ్ బాబాయ్ గారితో పనుంది. రండి తీసుకెళ్తాను" అంటూ ముందుకు వెళ్తుంటుంది. దాంతో మహర్షి తన వెనక వెళ్తుంటాడు. అవంతి కనిపించిన వాళ్ళందర్నీ కలుపుగోలుగా పలకరిస్తూ ముందుకు వెళ్తుంటే, నడుము కిందిగా ఉన్న తన వాలు జడ అటూ ఇటూ ఊగుతూ డాన్స్ చేయటం మహర్షి కళ్ళను కట్టిపడేస్తుంటుంది. అవంతి అలా ముందుకు వెళ్తుంటే మహర్షి తన జడను చూస్తూ తన వెనక వెళ్తుంటాడు. అవంతికి ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరుగుతుంది. మహర్షి ఆగిపోయి అర్థం కానట్టుగా తనని చూస్తుంటాడు. ఈ మగవాళ్ళని చస్తే నమ్మకూడదు అని తనలో తను అనుకొని, ముందు మీరు నడవండి. మీ వెనక నేనడుస్తాను అంటుంది. నాకు దారి తెలీదు కదా! అంటాడు. అయితే ఇద్దరం సమానంగా నడుద్దాం. నా వెనకైతే మీరు వద్దు అంటుంది. సరే మీ ఇష్టం అని ముందుకు వచ్చి ఇద్దరూ సమానంగా నడుస్తుంటారు. అసలు నేను ఉదయమే సర్పంచ్ బాబాయ్ గారింటికి వచ్చాను. కానీ సర్పంచ్ బాబాయ్ మీతో కలిసి పొలాలు చూడటానికి వెళ్ళాడని చెప్పారు. మందాకిని గురించి సర్పంచ్ బాబాయ్‌కి చెప్పి దానిని ఊళ్ళో నుంచి పంపించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అది ఈ ఊరు వదిలిపెట్టి పోతేనే ఈ ఊరికి పట్టిన దరిద్రం వదులుతుంది అని ఆగకుండా తిడుతుంటుంది. మహర్షి తన తిట్లు వింటూ తనతో నడుస్తుంటాడు. ఛీ! మందాకిని చూస్తేనే మగవాళ్ళు సొల్లు కార్చుకుంటారు. అలాంటి తిరుగుబోతు మగాల్ని ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టినా పాపం లేదు అని అలాంటి వాళ్ళ మీద తనకున్న కోపాన్ని కక్కుతుంటే తననే తిడుతున్నట్టుగా ఫీల్ అవుతూ మహర్షి ఇబ్బంది పడుతుంటాడు. ఛీ! మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా అలాంటి బతుకు బతికే కంటే చావడం మంచిది కదా మహర్షి గారు అని తల తిప్పి మహర్షిని చూస్తూ అడుగుతుంది.
మహర్షి గొంతులో వెలక్కాయ పడినట్టుగా ఫీలవుతూ తలని అడ్డంగా, నిలువుగా ఊపి, అనవసరంగా ఈవిడ గారిని సర్పంచ్ గారి ఇంటి దారి చూపించమన్నాను. నేనే దారి వెతుక్కుంటూ వెళ్తే ఈ గోలంతా లేకపోయేది అని మనసులో తిట్టుకుంటూ తనతో నడుస్తుంటాడు. అలా ఆగకుండా తిడుతూనే అవంతి నడుస్తుంటే మహర్షికి ఆ తిట్లు కష్టంగా అనిపిస్తుంటాయి. నేనిలా వాగుతున్నా మీరు ఒక్కడు కూడా మాట్లాడరేంటి అని అడుగుతుంది. థ్యాంక్స్ అంటాడు. దేనికి థ్యాంక్స్ అని అడుగుతుంది. మీరు వాగుతున్నారని ఒప్పుకున్నందుకు అంటాడు. అవంతి ఆగి ఉరిమి చూస్తుంది. మహర్షి కూడా ఆగి, మీకు వాగడం ఎక్కువైతే నేను మాట్లాడడం చాలా తక్కువ అని చెప్పి ముందుకు వెళ్తుంటాడు. ఆ మాటలకు అవంతి కాస్త కోపం తెచ్చుకుంటూ, అంటే నేను మీకు నిజంగా వాగుడుకాయలాగా కనిపిస్తున్నానా అని అడుగుతుంది ముందుకు వెళ్తున్న మహర్షి దగ్గరికి వెళ్తూ. మౌనమే సమాధానం అన్నట్టుగా మహర్షి ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్తుంటాడు. మాట్లాడరేంటి అని అడుగుతుంది ఇంకాస్త కోపంగా. నేను మాట్లాడడం చాలా తక్కువని చెప్పాను కదా అంటూ నిర్లక్ష్యంగా ముందుకు నడుస్తుంటాడు. హలో! ఏంటి అలా ఫాస్ట్‌గా ముందుకు వెళ్ళిపోతున్నారు? నేను మీకు సర్పంచ్ బాబాయ్ గారి ఇల్లు చూపించొద్దా? అని వెనక నుంచి కేక వేస్తుంటుంది. మహర్షి అలా వెళ్తుండగానే మందాకిని ఇల్లు కనిపించి ఆగుతాడు. వెంటనే నిన్న అక్కడ జరిగిన గొడవ గుర్తుకు రావడం, తాన్య సర్పంచ్ గారింటికి దారి చూపించటం, బెనర్జీ గారితో కలిసి వెళ్ళటం గుర్తొచ్చి రూట్ అర్థమవుతూ మందాకిని ఇంటివైపు చూస్తాడు. మహర్షి ఆ ఇంటివైపు చూడటం అవంతి కంటపడి కంగారు పడుతూ, ఇదేంటి ఈయన కూడా ఆ ఇంటివైపు అలా చూస్తున్నాడు? కొంప తీసి ఇతను కూడా అలాంటి వాడేనా ఏంటి అని అనుకుంటూ ఉండగా మహర్షి అవంతి వైపు తిరిగి, నిన్న ఇక్కడే కదా గొడవ జరిగింది. ఇక్కడి నుంచి సర్పంచ్ గారి ఇంటికి దారి నాకు తెలుసు. ఇక నేను వెళ్ళగలను అని చెప్పి ముందుకు ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. ఓహో! దారి గుర్తుకు తెచ్చుకోవడం కోసం ఆగాడా? పాపం! ఆ మనిషిని అనుమానిస్తూ నేను ఇంకా ఏదో అనుకున్నాను. నాకు అన్నీ అనుమానాలే అని నెత్తిన కొట్టుకొని, ఉండండి మహర్షి గారు. నేను ఎలాగూ సర్పంచ్ బాబాయ్ గారింటికి వెళ్ళాలి కదా! నేను కూడా మీతో పాటు వస్తాను అంటూ మహర్షి దగ్గరికి చేరి అతనితో కలిసి అడుగులు వేస్తూ వెళ్తుంటుంది. మహర్షి ఏమీ మాట్లాడకుండా సీరియస్‌గా నడుస్తుంటాడు. అంత సీరియస్ ఏమిటండి? నోరు ఉంది మాట్లాడానికేగా. జీవరాశిలో ఒక్క మనిషికే మాట్లాడే అదృష్టం ఉంటుంది. మాట్లాడకుండా అలా సైలెంట్‌గా ఉండటం వల్ల ఒరిగేది ఏమీ లేదుగా. మరీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని ఆగకుండా మాట్లాడుతుండగానే మహర్షి సడన్‌గా ఆగి అదే సీరియస్ ఫేస్‌తో తనని చూస్తుంటాడు. తొందరలో మహర్షి కంటే 2 అడుగులు ముందుకు వేసిన అవంతి కూడా ఆగిపోయి మహర్షి వైపు తిరిగి ఏంటి అన్నట్టుగా చూస్తుంటుంది. మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఎవరన్నారు? అని సూటిగా చూస్తూ అడుగుతాడు. అవంతి తడబడుతూ ఎవ్వరూ అనలేదు. నేనే అంటున్నాను అని సమాధానం ఇస్తుంది. తన వైపు షార్ప్ లుక్ ఇస్తూ సైలెంట్‌గా వస్తే నాతో పాటు రా. లేదా నా దారిన నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి సీరియస్‌గా ముందుకు వెళ్తుంటాడు. వామ్మో! ఈ పట్టణం ఆయనకి అందంతో పాటు అహంకారం కూడా ఎక్కువే. ఎవ్వరో తిరుగుబోతు వాళ్ళు తిడితే ఈయన గాని ఏదో తిట్టినట్టు ఫీల్ అవుతున్నాడేంటి? ఏమోలే మనకెందుకు కాసేపు సైలెంట్‌గా నడిస్తే పోలా అని అనుకొని అప్పటికే ఫాస్ట్‌గా ముందుకు వెళ్ళిపోయిన మహర్షి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని మహర్షితో కలిసి నడుస్తుంటుంది. మహర్షి తన వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి తర్వాత తనని పట్టించుకోకుండా ముందుకు నడుస్తుంటాడు. సైలెంట్‌గా ఉండటం అవంతికి కష్టమైనా తప్పక మౌనంగా నడుస్తుంటుంది. బెనర్జీ గారు, సర్పంచ్ గారు వసాల్లో కూర్చొని మహర్షి కోసం ఎదురు చూస్తుండగానే మహర్షి, అవంతి ఇద్దరు కలిసి రావడం చూసి బెనర్జీ గారు ఆశ్చర్యపోతుంటారు. అవంతిని మహర్షి పక్కన చూసి సర్పంచ్ గారి మొహంలో కాస్త సంతోషం కనిపిస్తుంటుంది. సర్పంచ్ బాబాయ్,
మీకోసమే వచ్చాను అంటూ అవంతి మహర్షితో కలిసి వాళ్ళ దగ్గరకొస్తుంది. ఏమిటమ్మా అని అడుగుతాడు సర్పంచ్ గారు. ఆ బరి తెగించిన మందాకిని ఈ ఊరి నుంచి వెళ్ళగొట్టండి బాబాయ్. దానిని చూసి ఈ ఊరిలో ఉన్న మగవాళ్ళందరూ చెడిపోతున్నారు. అలాంటి తిరుగుబోతు మగవాళ్ళకి గట్టిగా బుద్ధి రావాలంటే ఇలాంటి ఆడవాళ్ళు ఊరిలో ఉండకూడదు బాబాయ్ అని చెప్తుంది. తన మాటలు మహర్షికి కోపంగా అనిపిస్తుంటాయి. వాళ్ళ గురించి నీకెందుకమ్మా అడుగుతాడు సర్పంచ్. అదేంటి బాబాయ్ అలా అంటావు? అలాంటి వాళ్ళని ఊరిలో నుంచి వెళ్ళకొడితే ఊరు బాగుపడుతుందనే కదా నేను చెప్పేది అని అంటుండగానే సర్పంచ్ గారి భార్య కూడా అవంతికి సపోర్ట్ చేస్తూ, అవంతి చెప్పేది కరెక్టే అండి. అలాంటి వారిని ఊరిలో ఉండనివ్వకూడదు అంటూ వాళ్ళ దగ్గరకొస్తుంది. అవును బాబాయ్. అసలు అలాంటి తిరుగుబోతు వాళ్ళ మొహాలు చూడాలన్నా నాకు అసహ్యంగా ఉంటుందని మీకు తెలుసు కదా! అని అవంతి మాట్లాడుతూ ఉండగా, మహర్షి ఆ మాటలు వినడం ఇష్టం లేనట్టుగా లోపలికి వెళ్తాడు. బెనర్జీ గారు మహర్షి అలా వెళ్ళటం గమనిస్తుంటాడు. సరేలే అవంతి, నువ్వు చెప్తున్నది కూడా ఈ ఊరి మంచికేగా. వార్డ్ మెంబర్స్ అంతా చర్చించుకొని ఆ మందాకిని ఊరి నుంచి పంపించే ఏర్పాటు చేస్తాంలే అంటాడు సర్పంచ్ గారు. ఇలా చెప్పారు బాగుంది బాబాయ్. ఈ ఊరిలో ఉండే ప్రతి మగాడు కూడా భార్య పిల్లని చూసుకుంటూ బుద్ధిగా ఉండాలని నా తాపత్రయం అంటుంది. ఆ మాటల్లో అవంతి మనస్తత్వం ఏమిటో అర్థం చేసుకున్న బెనర్జీ గారు ఆలోచిస్తూ వాళ్ళ ఇద్దరి తొలి చూపుల్ని కూడా గుర్తుకు తెచ్చుకొని, మా మహర్షి మనస్తత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది ఈ అమ్మాయి మనస్తత్వం. ఈ ఇద్దరి కలవని మనసులు ఒకటి కావు అని మనసులో అనుకుంటాడు. మరుసటి రోజు తులసి కోట దగ్గర ఉన్న అవంతి రోజులాగానే గౌతమ్‌తో ఫోన్ మాట్లాడుతూ, "త్వరలో నేను హైదరాబాద్ వచ్చి నిన్ను కలుస్తానులే గౌతమ్" అంటుంది. "నీ రాక కోసం నేను అనుక్షణం ఎదురు చూస్తుంటాను అవంతి. అయినా అక్కడ మీ సవితి తల్లి పోరు ఎన్నాళ్ళు భరిస్తావు? ఎలాగూ డిగ్రీ పూర్తి చేశావు. నా కంపెనీలోనే నీకు మంచి పోస్ట్ ఇస్తాను. ఇక్కడికి రా అవంతి" అని రిక్వెస్ట్ అడుగుతాడు. నాకు సవితి తల్లి పోరున్నా అంతకు మించి నా చెల్లెలు అభిమానం నాకుంది. చెల్లెలు చదువయిపోగానే తనని తీసుకొని హైదరాబాద్ వచ్చే ఆలోచనలో ఉన్నాను. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయి గౌతమ్ అంటుంది. గౌతమ్ నిరాశగా నిట్టూర్చి, ఏదైనా అంటే నీ చెల్లెలి గురించి చెప్తావు. సరే అవంతి, నీకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా, ఏ చిన్న సహాయం కావాలన్నా నేను ఉన్నాననే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. నీ మంచి కోరేవాడిలో నేనొక్కడిని. సరేనా? అంటాడు అభిమానంగా. అవంతి నవ్వి, ఆ విషయం నువ్వు నాకు వేరే చెప్పాలా గౌతమ్? నువ్వేంటో నాకు తెలీదా? అని అడుగుతుంది. ఇలా కొద్దిసేపు మాట్లాడి, సరే గౌతమ్, ఇక నేను ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. సైక్లింగ్ చేస్తున్న గౌతమ్ కూడా కాల్ కట్ చేసి ఆలోచిస్తూ, నాతో పాటు చదువుకొని విదేశాల్లో సెటిల్ అయిన ప్రమోద్ అవంతికి కరెక్ట్ మ్యాచ్ అవుతాడనిపిస్తుంది. ప్రమోద్ చాలా మంచివాడు. అందం, డబ్బు ఎందులోనూ తక్కువ కాదు. అవంతి అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూనే మళ్ళీ ఆలోచనలు మహర్షి వైపు తీసుకెళ్ళి, అసలు ఆ ప్లే బాయ్ ఎక్కడికి వెళ్ళినట్టు? నిజంగానే పెళ్లి చూపులకు వెళ్ళాడా? లేదా బిజినెస్ పని మీద ఇంకెక్కడికైనా వెళ్ళాడా? అని కసిగా ఆలోచిస్తూనే సైక్లింగ్ చేసే స్పీడుని పెంచుతుంటాడు. అవంతి కాల్ కట్ చేసి ఇటువైపుకి తిరిగేసరికి కిళ్ళీ నవ్వులుతున్న కోటిగాడు గడ్డం దువ్వుకుంటూ తన వైపు మోహంతో చూస్తుంటాడు. వాడిని చూడగానే అవంతి భయపడుతుంటుంది. ఏంటి మరదల పిల్ల, ఎవరితో తెగ ఫోన్లు మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ అవంతి వెళ్ళబోతుంటే కోటిగాడు అవంతి చేపట్టుకొని, మాట్లాడుతున్నా అలా వెళ్తున్నావేంటి? ఈ బావంటే నీకు అంత లెక్క లేకుండా పోయిందా అని అడుగుతాడు కోపంగా. అవంతి ఆ చెయ్యిని విడిపించుకోవాలని చూస్తూ, ముందు నా చెయ్యి వదులు అంటుంది. కాంతమ్మ అక్కడికొస్తూ, పట్టుకుంటే తప్పేముంది? ఈ కోటిగాడు నీకు కాబోయే మొగుడేగా అంటుంది.
అది విని అవంతి భయపడుతూ వాడి వైపు చూసేసరికి వాడు ఇంకొక చేతితో మీసాలు తిప్పుకుంటూ విర్రవీగుతుంటాడు. నా ప్రాణాలైనా వదులుకుంటాను గాని, నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అంటూ వాడి దగ్గరించి తన చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. వాడు పొగ్గరగా నవ్వుకుంటూ అవంతిని బలవంతంగా దగ్గరికి గుంజుకొని, నన్ను పెళ్లి చేసుకోకుండా ఎలా చస్తావో నేను చూస్తానులే అంటూ తన 2 బుగ్గలు నొక్కి పట్టుకొని, చెయ్యి పట్టుకుంటేనే గింజుకుంటున్నావు. ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? అని అడుగుతాడు. అవంతి ఇంకా భయపడుతూ, ప్లీజ్ నన్ను వదులు అంటుంది. కాంతమ్మ అదంతా నవ్వుతూ చూస్తుంటుంది. ముద్దు పెట్టుకొని వదిలేస్తాను అంటూ కోటిగాడు తనని ముద్దు పెట్టుకోబోతుండగా, ఆగో అంటూ తాన్య గొంతు ఆవేశంగా వినిపిస్తుంది అందరికీ. అందరూ అటువైపు చూసి ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే ఆవేశంతో ఉన్న తాన్య చేతిలో కత్తిపీట ఉంటుంది. కోటిగాడు ఆ కత్తిపీట చూసి భయపడుతుంటాడు. మా అక్కని వదలకపోతే ఈ కత్తిపీటతో నేను నరుకుతాను అంటూ తాన్య ముందుకు వస్తుంటుంది. ఏ తాన్య, మీ బావతో ప్రవర్తించేది అలాగేనా అంటుంది కాంతమ్మ. నువ్వు మాట్లాడావంటే తల్లివని కూడా చూడకుండా ముందు నిన్ను నరికి ఆ తర్వాత ఈ కోటిగాడిని నరుకుతాను అంటూ తాన్య తల్లివైపు కత్తిపీట చూపిస్తుంది. దాంతో కాంతమ్మ భయపడుతూ వెనక్కి వెళ్తుంది. ఇంకా మా అక్కని వదల్లేదంటే నీకు బతకాలని లేదా అంటూ తాన్య వాడి మీదకి కత్తిపీట ఎత్తగానే వాడు భయపడుతూ వద్దు, మీ అక్కని వదులుతాను, నన్నేం చేయకు అంటూ అవంతిని వదులుతాడు. అవంతి వెంటనే తాన్య వెనక్కి వస్తుంది. ఇంకొకసారి మా అక్క జోలికి వచ్చావని తెలిస్తే నిన్ను నిలువున చీలేస్తాను. మా ఇంటికే కాదు, ఈ చుట్టుపక్కల కనపడ్డా నిన్ను బతకనివ్వను. వెళ్ళిక్కడి నుంచి అంటూ కత్తిపీటతో బెదిరిస్తుంది. కాంతమ్మ కోటిగాడి వైపు చూసి, ఇప్పుడు వెళ్ళు, తర్వాత చూసుకుందాం అంటూ సైగలతో చెప్తుంది. కోటిగాడు అవంతిని చూస్తూ కోపంగా వెళ్ళిపోతాడు. మహర్షి బెనర్జీ గారు మ్యాప్ చూస్తూ, నాకు అన్ని విధాలుగా ఈ ఊరిలో ఫ్యాక్టరీ పెట్టడానికి నచ్చింది బెనర్జీ గారు. రేపు ఉదయం రైతుల్ని రమ్మని చెప్పి వాళ్ళతో బేరం మాట్లాడి అడ్వాన్స్ కట్టి హైదరాబాద్ వెళ్ళిపోదాము అంటాడు. నీ ఇష్టం మహర్షి అంటాడు బెనర్జీ గారు. సాయంత్రానికి ఊరికి వెళ్లాల్సిన తాన్య రెడీ కాకుండా కూర్చొని ఉంటే అవంతి అక్కడికొచ్చి, ఇవాళ నైటే మీ ఫ్రెండ్ పెళ్ళి అన్నావు కదా, ఇంకా ఊరికి వెళ్ళడానికి రెడీ కాకుండా ఇలాగే ఉన్నావేంటి అని అడుగుతుంది. ఉదయం ఆ కోటిగాడు చేయబోయిన రచ్చ గుర్తొచ్చి నిన్ను వదిలి ఊరికి వెళ్ళాలంటే భయంగా ఉందక్కా అంటుంది తాన్య. అందుకని నీ స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళడం మానేస్తావా అని అడుగుతుంది అవంతి. నీకంటే నాకు ఆ పెళ్ళేమీ ముఖ్యం కాదులే అంటుంది తాన్య. అది నాకు కూడా తెలుసు, కానీ నా కోసం నా చెల్లెలు ఏ సంతోషాలు మిస్ అవ్వకూడదు. నువ్వు రేపు తిరిగి వచ్చే వరకు నేను పక్కింటి పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటాను. నా గురించి భయపడకుండా వెళ్ళు అంటుంది. అది కాదక్కా అని తాన్య చెప్పబోతుండగా, ఇంకేం చెప్పొద్దు, వెళ్ళి రెడీ అవ్వు అంటూ తాన్యని లేపుతుంది. తాన్య రెడీ అయ్యేసరికి అవంతి తన బ్యాగ్ సర్ది, నిన్ను బస్ ఎక్కించి పిన్ని వాళ్ళింటికి వెళ్తాను పద అంటూ ఇద్దరు బయటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళడం చూసి కాంతమ్మ కోటిగాడికి ఫోన్ చేసి, తాన్య ఊరు వెళ్తుంది. అవంతికి నీకు పెళ్లి జరగటానికి ఇదే మంచి అవకాశం. నేను చెప్పిన ప్లాన్ ఈరోజు అమలు చెయ్యి. దెబ్బతో నీ పెళ్ళి అవంతితో ఎలా కాదో చూస్తాను అని మాట్లాడుతుంటుంది. కొద్దిసేపటికి తాన్య బస్ ఎక్కుతూ, జాగ్రత్త అక్క, పెళ్ళి కాగానే బయలుదేరి రేపు ఉదయం వరకు ఇక్కడే ఉంటాను అంటుంది. సరేనమ్మా, బాయ్ అంటూ అవంతి టాటా చెప్తుండగానే తాన్య ఎక్కిన బస్ వెళ్తుంటుంది. అప్పటికే సాయంత్రం 6 అవుతూ మస్క చీకటి పడుతుంటుంది. అవంతి రోడ్డు మీద నడిచి వెళ్తుంటే తనకి ఎదురుగా మహర్షి ఫోన్ మాట్లాడుతూ వస్తుంటాడు. ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. అవంతి మొహంలో పలకరింపుగా చిన్న చిరునవ్వు ఉన్నా మహర్షి మొహంలో మాత్రం సీరియస్నెస్ కనిపిస్తూ తనని దాటుకుంటూ ముందుకు వెళ్తుంటాడు.
అవంతి వెనక్కి తిరిగి, సర్పంచ్ బాబాయ్ గారింటికి వెళ్ళే దారి అటు కాదు, మళ్ళీ రూట్ మర్చిపోయారా అని అడుగుతుంది. మహర్షి కూడా వెనక్కి తిరిగి, నేనేమీ మర్చిపోలేదు. ఒకవేళ మర్చిపోయినా మిమ్మల్ని రూట్ చూపించమని మాత్రం అడగను అని చెప్పి మళ్ళీ ముందుకు తిరిగి వెళ్తుంటాడు. అబ్బో! ఏదో పాపం మళ్ళీ రూట్ మర్చిపోయాడేమో, కాస్త సహాయం చేసినట్టుగా ఉంటుందని అడిగితే బెట్ చేస్తున్నాడేంటి? అసలు నా నోరు ఊరుకోదు. నిజంగానే అతగాడు అన్నట్టు వాగుడుకాయలాగా తయారవుతున్నాను అని తనకు తానే తిట్టుకుంటూ వెళ్తుంటుంది. ఇలా చెరొక వైపు వెళ్తుంటారు. కాసేపటికి వాళ్ళ మధ్య దూరం కూడా పెరుగుతుంటుంది. అవంతి అలా వెళ్తుండగానే తన ముందుకి సడన్‌గా ఒక కార్ వచ్చి ఆగుతుంది. తను ఆ కార్ వైపు ఆశ్చర్యంగా చూస్తుండే లోపే డ్రైవింగ్ సీట్‌లో నుంచి కోటిగాడు దిగుతాడు. వాడిని చూసి అవంతి భయపడుతుండగాని కోటిగాడు కార్ దిగి తన దగ్గరకొచ్చి, నిన్ను ఎక్కించుకొని పోయి ఈరోజు నైట్ అంతా నీతో ఎంజాయ్ చేద్దామని కార్ కిరాయికి తీసుకుని వచ్చాను అంటాడు మీసాలు తిప్పుతూ. అది విని అవంతి ఒక్కసారిగా భయపడుతుండగా కోటిగాడు తనని బలవంతంగా లాక్కెళ్తుంటాడు. వదులురా నన్ను అంటూ అవంతి వాడి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నా వాడి బలం ముందు అవంతి బలం సరిపోక ఓడిపోతుంటుంది. దూరంగా వెళ్ళిపోయిన మహర్షికి ఏదో అనుమానం కలిగి వెనక్కి తిరిగి చూసేసరికి, ఇవాళ నా నుంచి తప్పించుకోలేవే అంటూ కోటిగాడు అవంతిని బలవంతంగా కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవటం కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఆగు, అవంతి అంటూ మహర్షి కంగారుగా వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. కానీ అప్పటికే కార్ స్పీడ్గా ఊరు దాటి వెళ్తుంటుంది. మహర్షి అంతే కంగారుగా కాసేపు అలాగే పరిగెత్తి అక్కడ రోడ్డు పక్కన ఒక వ్యక్తి టూ వీలర్ ఆపడం చూస్తాడు. వెంటనే ఆ టూ వీలర్ దగ్గరికొచ్చి, బైక్ మళ్ళీ తెచ్చిస్తాను అని కంగారుగా చెప్పి ఆ టూ వీలర్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్‌గా వెళ్తూ కార్ వెంబడించే ప్రయత్నం చేస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కలవని ఈ ఇద్దరి మనసుల ప్రయాణం వాళ్ళ జీవిత గమ్యాలను ఎటువైపు తీసుకువెళ్తుంది? మహర్షి తనని కాపాడబోయి ఏదైనా చిక్కుల్లో పడనున్నాడా? పెళ్ళికని వెళ్ళిన తాన్యాకి ఎదురయ్యే అనుభవాలేంటి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.